అస్సలు. ఒక్కసారి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ సిరీస్లో ఇండియా ఇంత దారుణంగా ఓడిపోతుందని మీలో ఎంతమంది ఊహించారు? నిజం చెప్పాలంటే నేను మాత్రం అస్సలు ఊహించలేదు. 4 మ్యాచ్లు, 4 ఓటములు, చివరికి 5వ టీ20లో కూడా అదే పరిస్థితి. కానీ స్కోర్ బోర్డ్ చూసి ఇండియా ఓడిపోయింది అని చెప్పేయడం చాలా ఈజీ. అస్సలు ఆ ఓటమి వెనక ఉన్న కారణాలు ఏంటి? శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో నిజంగా తప్పు ఉందా? లేక సమస్య ఇంకెక్కడైనా ఉందా? ఈ సిరీస్లో చాలామంది మిస్ అయ్యాన ఒక విషయముంది. నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ మాత్రమే కాదు, మొత్తం సిరీస్ ఇండియాకి ఒక పెద్ద వార్నింగ్ సిగ్నల్లా అనిపించింది. ఇంగ్లాండ్ అన్ని విభాగాల్లో ఇండియాపై ఆధిపత్యం చూపించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళు ఒక అడుగు ముందే ఉన్నారు. అందుకే 4-0తో సిరీస్ ముగిసింది. మ్యాచ్ గురించి మాట్లాడితే టాస్ తర్వాత ఇంగ్లాండ్ బ్యాటింగ్కి వచ్చింది. మొదటి కొన్ని ఓవర్లలో ఇండియా బాగానే కంట్రోల్ చేసినట్టు కనిపించింది. కానీ ఒక్కసారి జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ సెటిల్ అయిన తర్వాత మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. వాళ్ళు పెద్ద షాట్స్ కొట్టడమే కాదు, గ్యాప్స్ని అద్భుతంగా ఉపయోగించుకున్నారు. చెడు బాల్ని బౌండరీకి పంపిస్తూ, మంచి బాల్ని సింగిల్గా మార్చుతూ ఇండియా బౌలర్లపై నిరంతరం ప్రెషర్ పెట్టారు. అక్కడి నుంచే మ్యాచ్ ఇంగ్లాండ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇండియా బౌలింగ్లో ప్లాన్ కనిపించింది, కానీ ఎగ్జిక్యూషన్ కనిపించలేదు. ఒక ఓవర్ బాగుంటే తర్వాత ఓవర్లో లైన్ అండ్ లెంగ్త్ పూర్తిగా తప్పిపోయింది. టీ20 క్రికెట్లో ఇలాంటి చిన్న తప్పులే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. డెత్ ఓవర్లలో కూడా ఇండియా పరుగులను కంట్రోల్ చేయలేకపోయింది. అదే చివరికి ఇంగ్లాండ్కి 257 రన్స్ భారీ స్కోర్ అందించింది. 258 రన్స్ లక్ష్యంతో బ్యాటింగ్కి వచ్చిన ఇండియాకి ఆరంభం నుంచే ప్రెషర్ కనిపించింది. వరుసగా వికెట్లు పడటంతో ఇంకోసారి మిడిల్ ఆర్డర్ మీద బాధ్యత పడింది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ పోరాడన అంత పెద్ద టార్గెట్ ముందు ఆ ఇన్నింగ్స్ సరిపోలేదు. ఒక ఎండ్లో వికెట్లు పడుతుంటే మరొక ఎండ్లో రన్ రేట్ పెరుగుతూనే ఉంది. అక్కడి నుంచే ఇండియా మ్యాచ్కి దూరమైంది. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న విషయం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ. సోషల్ మీడియాలో చాలా విమర్శలు వస్తున్నాయి. కానీ నా అభిప్రాయం ఏంటంటే ఈ ఓటమికి కెప్టెన్ ఒక్కడే కారణం కాదు. కెప్టెన్ ప్లాన్ ఇవ్వగలడు, ఫీల్డ్ ప్లేస్మెంట్లు మార్చగలడు, బౌలర్లని రొటేట్ చేయగలడు. కానీ మైదానంలో ఆ ప్లాన్ని అమలు చేయాల్సింది ప్లేయర్లే. కొన్ని సందర్భాల్లో శ్రేయస్ మరింత అగ్రెసివ్గా ఉండాల్సింది అనిపించింది. కానీ అదే సమయంలో బౌలింగ్ ఎగ్జిక్యూషన్ కూడా అతనికి సహకరించలేదు. అందుకే మొత్తం బాధ్యత అతనిపై వేయడం సరైనది కాదు. ఈ సిరీస్లో ఇండియాకి ఒక పెద్ద పాజిటివ్ కూడా ఉంది. ప్రెషర్ సిచ్యువేషన్లో కొంతమంది యువ ప్లేయర్లు పోరాడే ప్రయత్నం చేశారు. కానీ టీమ్గా చూస్తే ఇంకా చాలా మార్పులు అవసరం. ముఖ్యంగా పవర్ ప్లే బ్యాటింగ్, డెత్ బౌలింగ్, ఫీల్డింగ్ ఈ 3 విభాగాల్లో ఇండియా వెంటనే ఇంప్రూవ్ అవ్వాలి. లేదంటే పెద్ద టోర్నమెంట్లలో కూడా ఇలాంటి సమస్యలే ఎదురవుతాయి. ఒక్కసారి ఆలోచించండి, ఇంగ్లాండ్ ఇండియా మధ్య తేడా టాలెంట్లో కాదు, ప్రెషర్ని హ్యాండిల్ చేసే విధానంలో ఉంది. అవకాశం వచ్చినప్పుడు ఇంగ్లాండ్ మ్యాచ్ని పూర్తిగా తమ వైపు తిప్పుకుంది. ఇండియా మాత్రం కీలక సమయాల్లో అదే పని చేయలేకపోయింది. అదే ఈ సిరీస్లో అతిపెద్ద తేడా. చివరిగా ఒక మాట, ప్రతి ఓటమి ఒక పాఠం చెబుతుంది. ఈ 4-0 సిరీస్ ఓటమి కూడా టీం ఇండియాకి చాలా విషయాలు నేర్పింది. ఇప్పుడు ఈ తప్పులుని సరిదిద్దుకుని మరింత స్ట్రాంగ్గా తిరిగి రావడమే అసలు ఛాలెంజ్. ఈ టీంలో టాలెంట్ ఉంది, కానీ ఆ టాలెంట్ని సరైన సమయాల్లో ఫలితాలుగా మార్చడం ఇప్పుడు అత్యంత ముఖ్యం. అయితే ఫ్రెండ్స్, ఈ సిరీస్లో ఇండియా చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటని మీరు భావిస్తున్నారా? శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో మీ ఒపీనియన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆనెస్ట్ క్రికెట్ అనాలిసిస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.